పేరు మనస్వి. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నాకొచ్చిన టాపిక్ ఫారెస్ట్ మీద. నార్మల్‌గా యానిమల్స్ అన్నికి బ్రతకడానికి కావాల్సింది ఫారెస్ట్. అన్ని యానిమల్స్, లివింగ్ థింగ్స్, ఫస్ట్ హ్యూమన్స్ వీళ్ళందరూ పుట్టింది, జీవించేది కూడా ఇదివరకు ఫారెస్ట్‌లోనే. హ్యూమన్స్‌కి అలానే ఐడియాలజీ డెవలప్ అయిన తర్వాతే మనం బ్రతుకున్న ఫారెస్ట్‌నే, ట్రీస్‌ని కట్ చేసేసేసి అక్కడ మనం లైఫ్ స్టైల్ అని ఇలా బిల్డ్ చేసుకున్నాము. కానీ ఇప్పుడు ఆ ఫారెస్ట్‌ని ప్రొటెక్ట్ చేయాలి. ఫారెస్ట్‌లో చాలా లివింగ్ థింగ్స్ ఉంటాయి. చాలా యానిమల్స్, డిఫరెంట్ ప్లేసెస్‌లో చాలా ఫారెస్ట్స్ ఉంటాయి. కానీ వాటిల్ని మనం డెవలప్ చేయాలి. ఇప్పుడు అమెజాన్ ఫారెస్ట్ ఉంది. లాస్ట్ టైమ్ అక్కడ వైల్డ్ ఫైర్ అయింది కదా! అలాగా అవ్వకుండా, గ్లోబల్ వార్మింగ్ జరగకుండా ప్రొటెక్ట్ చేయాలి. ఫారెస్ట్స్‌లో చాలా యానిమల్స్ ఉంటాయి. అలాగ మనం వాటిల్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. టాపిక్ స్కూల్ లైఫ్. స్కూల్ లైఫ్ ఫస్ట్‌లో చిన్నప్పుడు ఫస్ట్ టైమ్ స్కూల్‌కెళ్ళేటప్పుడు అందరూ ఏడుస్తారు కదా! ఏడవడం నుంచి మళ్ళీ అమ్మ స్కూల్‌కెళ్ళకుండా ఉంటే బోర్ కొడుతుంది అనే దాకా ఎళ్ళిద్ది. మళ్ళీ సబ్స్టిట్యూషన్ వస్తే గనక క్లాస్ అందరూ కూర్చొని గేమ్స్ ఆడుకుంటారు, ముచ్చట్లెట్టుకుంటారు. కొంతమంది టీచర్స్ ఉంటారు. మా ఇంగ్లీష్ టీచర్ లాగా. వచ్చిద్ది, పీపీటీ చెప్తారు మేడం. అక్కడున్నది చదువుతా చెప్పిద్ది. ఏం చెప్పిద్దో అర్థం కాదు. ఆవిడ చెప్పిన దానికన్నా అక్కడ పీపీటీ